ఇక రెండో మాట లేదు. ఉన్నది నువ్వే, దేహం నువ్వు కాదు, పరమాత్మే నువ్వు అన్నాక నిత్య స్థితే కదా. పరమాత్మే నువ్వు, నిత్య స్థితి. ఉన్నదంతా తానే. ఆ నేనే అంతాగా ఉండటం వలన మనోమౌనం వలన మనోనాశనం సిద్ధి. మనోమౌనం ప్రధానం. ఎప్పుడైతే నీ మనసు మౌనంలోకి వెళ్ళిందో మనోనాశనమే. మనోనాశనం చెందాలి అంటే సూక్ష్మదేహం దగ్ధం చేసుకుంటేనే కానీ జన్మలు లేకపోతే వచ్చేస్తాయి. సూక్ష్మదేహాన్ని దగ్ధం చేయాలి. ఎలా లేకపోయినా ఇల్లు ఉంది కదా. ఈ వేళ వీళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళు రాత్రి వాళ్ళు కూర్చోవచ్చు యోగుల్లాగా. మరి ఏంటి ఇలాగా రోజు వచ్చేవాళ్ళు మీకు వాళ్ళకి అనిపిస్తుంది. రోజు వీళ్ళు వస్తారు కదా అమ్మ దగ్గరికి, కానీ వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు మీకే అనిపిస్తుంది వీళ్ళు చక్కగా ఇంట్లో ఉన్నారు.